తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి, నూతన పరిచయాలు ఏర్పడతాయి. వారి ద్వారా మీకు కొన్ని వ్యాపారపరంగా అవకాశాలు ముందుకు వస్తాయి. మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తాయి. సమయానికి కొన్ని నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. ఇతరుల సలహాలు, సూచనలు అవి కూడా మీకు కొంత మేలు కలిగిస్తాయి. తులారాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా వినడం లేదా చదవడం వలన మీకు కొంత మేలు జరిగే అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన వ్యక్తులను పరిచయాలు కలిగి వారి ద్వారా కొంత మేలు కలుగుతుంది. మీకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి. విందు వినోదాల్లోపట పాల్గొంటారు. వృశ్చిక రాశి వారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. కొన్ని అవకాశాలు దగ్గరికి వచ్చి చేజారిపోతాయి. మీ యొక్క నిర్ణయాలు దీర్ఘంగా ఆలోచించి మీకు నచ్చితేనే మీరు ఆర్థిక పరంగా పెట్టుబడి పెట్టండి లేదా దూరం ఉండండి. దీనివల్ల కొంత మీకు ఇబ్బందులు తగ్గే అవకాశం ఉన్నది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. ధనస్సు రాశి వారు ఈరోజు వెంకటేశ్వరుని యొక్క 12 నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.